హాయ్ అండి. ఇవాళ నేను కొబ్బరి పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. ఇదివరకు నేను ఒక కొబ్బరి పచ్చడి షేర్ చేశాను, కానీ అది జస్ట్ ఎండు మిరపకాయలతో ఎండు కారం వేసి చేశాను. ఇవాళ మాత్రం నేను రెండు కలిపి ఎండు మిరపకాయలు ప్లస్ పచ్చిమిరపకాయలు రెండు కలిపి నేను కొబ్బరి పచ్చడి చేయాలనుకుంటున్నాను. నేను ఒక పెద్ద చిప్ప తీసుకున్నాను కొబ్బరి పచ్చడి, అలాగే ఇంగు తీసుకున్నాను, అలాగే చింతపండు తీసుకున్నాను, పచ్చిమిరపకాయలు ఎక్కువ తీసుకున్నాను, ఒక పావు కిలో ఉంటాయి, పావు కిలో కన్నా ఇంకో రెండు ఎక్కువ ఉంటాయి, అలాగే కొత్తిమీర. నేను ప్యాన్లో వేసేసాను, పోపు అనేది వేసేసాను. నేను మీకు ఒక నిమిషం చూపిస్తాను. సో ప్యాన్లో నేను తగినంత నూనె వేసుకున్నాను, ఆవాలు వేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను, మినపప్పు శనగపప్పు వేసుకున్నాను, అలాగే ధనియాలు వేసుకున్నాను, కొంచెం నువ్వుపప్పు వేసుకున్నాను, అలాగే ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగాలి. ధనియాలు వేసాను, అలాగే ఆవాలు వేసాను, కొంచెం జీలకర్ర వేసాను, ఎక్కువ వేయలేదు. అలాగే ఎండుమిరపకాయలు వేసాను, మినపప్పు శనగపప్పు, నువ్వులు వేసాను. సో చాలా టేస్టీగా ఉంటుందండి. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదివరకు నేను షేర్ చేసిన దాంట్లో జస్ట్ ఎండుమిరపకాయలే వేసాను, ప్లస్ ఎండు కారం వేసి చేశాను. ఇది అలా కాదు, మొత్తం రెండు వేయాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలతో పాటు పచ్చిమిరపకాయలు కూడా వేసి చేసే పచ్చడి అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక్కసారి తగినంత నూనె వేసుకుని ఇలా వేయించుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. సో ఇలా వేయించుకోవాలండి. మినపప్పు శనగపప్పు బాగా వేగాలి, నువ్వుపప్పు వేగాలి, ధనియాలు వేగాలి, ఎండుమిరపకాయలు ఇవన్నీ బాగా వేగితేనే ఆ పచ్చడికి టేస్ట్ వస్తుంది. తగినంత చింతపండు వేసుకుని చేసుకోవాలండి. దయచేసి మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేసి సస్టైన్ అయ్యేటట్టు, విత్స్టాండ్ అయ్యేటట్టు చూడండి. నేను ఇన్స్టాగ్రామ్లో పాటలు పాడుతున్నాను, దయచేసి మీరందరూ ఫాలో అవ్వండి. ఇదివరకు ఆదరించినట్టే ఇప్పుడు కూడా నన్ను ఆదరించండి. కానీ నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను. సో నన్ను రీచ్ అయ్యేటట్టు చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మీరు నా ఫ్రెండ్స్ కాబట్టి, నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి నేను ఇలా అడగగలుగుతున్నాను. అంత ఫ్రీగా, అంత స్వేచ్ఛగా నేను మిమ్మల్ని అడగగలుగుతున్నాను. సో మీరందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో వేగిపోయిందండి. మినపప్పు శనగపప్పు బాగా వేగిపోయాయి. ఎప్పుడైతే వేగిపోయాయో అప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. అందుకే తగినంత నూనె అని చెప్పాను, తక్కువ నూనె వేయకూడదు, ఎందుకంటే పచ్చిమిరపకాయలు బాగా వేగాలి కాబట్టి. నూనెలో ఒక పావు కిలో పచ్చిమిరపకాయలు ఉంటాయండి. మనం తీసుకున్నది పెద్ద చిప్ప కాబట్టి ఈ మాత్రం కారం పట్టాలి. కారంగా ఉంటేనే, స్పైసీగా ఉంటేనే బాగుంటుంది, లేకపోతే అసలు బాగోదు. సో ఇలా పచ్చిమిరపకాయలు ఇవి వేసేసుకున్నాక అప్పుడు తగినంత ఇంగు వేసుకోవాలండి. ఎంత ఇంగు వేసుకుంటే అంత బాగుంటుంది పచ్చడి కదా. సో ఇంగు వేసుకోవాలి. ఒక నిమిషం నేను దీన్ని హోల్డ్ చేసి మీకు కొంచెం ఎక్కువ పడేటట్టు చూస్తాను. 1 మినిట్ అండి. నేను ఒక చేత్తో నేను వీడియో తీస్తాను కదా, ఒక్క నిమిషం దాని హోల్ కొంచెం పెద్దది చేసి నేను మీకు వేసాక మీకు చూపిస్తాను. సో వేగుతున్నాయి కదండి. ఈ టైంలోనే ఏది కొత్త డబ్బా కదండి, కొంచెం హోల్ చిన్నది అయ్యేసరికి ఎక్కువ పడలేదు. సో నేను ఎల్జీ తీసుకుంటానండి. ఎల్జీ ఇంగువ చాలా బాగుంటుంది. సో ఈ మాత్రం ఇంగు పడుతుందండి, నిజంగా పడుతుంది. ఎంత ఇంగు ఫ్లేవర్ ఉంటే అంత పచ్చడి బాగుంటుంది, ఫ్లేవరబుల్గా ఉంటుంది. సో ఎప్పుడు పచ్చళ్ళకి ఎక్కువ ఇంగు వేయాలండి. ఆ ఫ్లేవర్ ఉంటేనే పచ్చడి బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. ఆ ఫ్లేవర్ వస్తూ ఉంటే ఆ చక్కగా నెయ్యి వేసుకుని వేడివేడి అన్నంలో తింటే ఎంత బాగుంటుందో ఒక్కసారి ఆలోచించండి. సో ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వద్దు. వేరే చిన్న కూరల్లోకి అయితే మనం తక్కువ వేసుకోవచ్చు, కానీ ఇలాంటి పచ్చళ్ళలోకి కానీ, సాంబార్లోకి కానీ, పప్పుల్లోకి అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు. ఆ ఇంగు పోపుతోనే మొత్తం అంతా టేస్ట్ వచ్చేస్తుంది మనకి. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని, ఫస్ట్ ఆ ఫ్లేవర్ రాగానే మనకి తినాలని అనిపిస్తుంది. సో ఎప్పుడైనా సరే ఇంగు మాత్రం చక్కగా వేయండి. ఇది బాగా వేగాలండి. మనం వేసిన పచ్చిమిరపకాయలు అన్నీ వేగాలి. సో ఒక్క నిమిషం టైం పడుతుంది, నేను మీకు మళ్ళీ చూపిస్తాను. సో పోపు బాగా వేగిపోయింది. ఈ టైంలో కొంచెం మనం పసుపు వేసేయాలి, 1/2 స్పూన్ పసుపు. ఎన్ని కొత్త బాండీలు ఉన్నా సరే ఆ ఐరన్ బాండీ అంటే మనకి ఐరన్ ప్యాన్ ఉంటే చాలా ఇష్టం. సో ఎన్ని కొత్తవి కొనుక్కున్నా సరే ఏంటో ఇందులో వేగినట్టు అందులో వేగుతాయి, బట్ ఏమిటో మనసుకి ఆ పాత ప్యాన్స్ మీదే ఉంటుంది, తాతల నాటిది, అమ్మమ్మల నాటి ప్యాన్స్ మీదే ఉంటుంది. సో అదనమాట. సో చిన్న పచ్చడికి కొంచెమే కదా అని నేను తీసుకున్నాను. సో బాగా వేగిపోయాక
ఈ మాత్రం వేగిపోవాలి. మంచి వాసన వస్తుంది మనం ఇంగు వేసాం కదా. ఇంక ఎలాంటి ఎండు కారం వేయక్కర్లేదండి. ఈ ఎండుమిరపకాయలు ఈ పచ్చిమిరపకాయలదే సరిపోతుంది. చక్కగా ఎక్కువ ఇంగు వేసుకుని ఈ పోపు వేసుకుని చూడండి. అయిపోయింది, వేగిపోయిందండి. ఇప్పుడు మనం కొబ్బరికాయ ముక్కలు వేసేసి గ్రైండ్ చేసేయడమే. నేను మిక్సీలో వేసాక మీకు చూపిస్తాను. సో ఇలా మిక్సీలో వేసేసుకున్నానండి. సో నేను ఇందాక పోపు వేయించాను, మీకు చూపించాను, ఏమేమి వేసానో కూడా మీకు అన్నీ చెప్పాను. సో మీరు చూసేశారు. ఆవాలు, కొంచెమే జీలకర్ర, ధనియాలు, నువ్వులు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే ఇంగువ, ఇవి వేసి చక్కగా మనం పోపు వేసి వేయించి పెట్టుకున్నాం. అలాగే కొంచెం పోపు ఇలా పెట్టుకోండి. సో దట్ పచ్చడి అంతా అయిపోయాక ఈ పోపులో ఆ పచ్చడిని కలిపేస్తే అప్పుడప్పుడు ముద్దల్లోకి ఈ పోపు అనేది కట్కట్టమని వస్తూ ఉంటుంది. చాలా ఇష్టపడతారు, చాలామంది ఇష్టపడతారు, పిల్లలు కూడా ఇష్టపడతారు. కొంతమందికి చాలామందికి ఇష్టంగా ఉంటుంది అలా కట్టుమని తినడం. సో అలా చేసుకోవచ్చు. సో ఇలా అయిపోయాక ఇది బాగా గ్రైండ్ అయ్యాక అప్పుడు మనం కొంచెం చింతపండును కొబ్బరి ముక్కలు వేసేసి గ్రైండ్ చేయాలి. ఓకేనా అండి. ఇది బాగా గ్రైండ్ అయ్యాక ఫస్ట్ ఈ పోపుని గ్రైండ్ చేశాకనే మనం కొబ్బరి ముక్కలు వేయాలి. కానీ ఇప్పుడే కొబ్బరి ముక్కలు వేసేస్తే గ్రైండ్ సరిగ్గా అవ్వదు. సో ఇది బాగా గ్రైండ్ అయ్యాక అప్పుడు కొబ్బరి ముక్కలు వేసి అప్పుడు చింతపండు వేసేసి ఆ చింతపండులో ఏమైనా గింజలు ఉంటే తీసేసి అవి వేసేసి అప్పుడు మనం గ్రైండ్ చేయాలి. కొంచెం కొత్తిమీరతో కొంచెం కొబ్బరి ముక్కలు వేసేటప్పుడే కొంచెం కొత్తిమీర వేసేయాలి. లేదా మీ ఎదురుగుండా నేను ఇప్పుడు చూపించేస్తున్నాను, కొంచెం కొత్తిమీర వేసేసాను. సో ఇది వేసేసి గ్రైండ్ చేసేసాక ఇప్పుడు తగినంత ఉప్పు అండి, తగినంత ఉప్పు తీసుకుంటున్నాను. పచ్చడి కాబట్టి ఈ మాత్రం ఉప్పు పడుతుంది. అలాగే కొంచెం పంచదార, కొబ్బరి పచ్చడి కాబట్టి పంచదార ఉంటేనే బాగుంటుంది. నేను 2 స్పూన్స్ వేసుకున్నాను, ఇంకొంచెం మిగిల్చేసాను. ఎలాగో కొబ్బరిలో మనకి తీపి ఉంటుంది కాబట్టి సరిపోతుంది. సో ఇది ఇప్పుడు నేను గ్రైండ్ చేస్తాను. గ్రైండ్ చేశాక అప్పుడు కొబ్బరి ముక్కలు వేసి నేను చింతపండు వేసేసి గ్రైండ్ చేస్తాను. అవి మొత్తం అంతా గ్రైండ్ అయ్యాక మీకు చూపిస్తాను. సో పచ్చడి అంతా నేను ఈ తీసేసుకున్నానండి, ఒక దాంట్లోకి తీసేసుకున్నాను. సో డిష్ అవుట్ చేసేసాను. సో ఇలా అవుతుందండి పచ్చడి, మాత్రం ఇలా అవుతుంది. నేను ఎలాంటి వెల్లుల్లిపాయలు వేయలేదు, ఎందుకంటే కార్తీక మాసం కాబట్టి మనం ఇలాంటి ఉల్లిపాయలు కానీ ఏమి వేయకుండా చక్కగా ఈ కొత్తిమీర, ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. కొబ్బరి పచ్చడిలో ఈ కొత్తిమీర అలా వస్తూ ఉంటే చాలా చాలా బాగుంటుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి కొబ్బరి పచ్చడి. నేను ఆ ప్యాన్లో ఉన్న పోపు కూడా కలిపేశాను. చక్కగా అవి పంటి కింద పడుతూ ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇంకా ఎలాంటి ఎండుకారం వేయలేదు, జస్ట్ పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు. నేను చూపించిన ప్రొసీజర్లో మీరు చేసేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. దోశల్లోకి, ఇడ్లీలోకి, చపాతీలోకి, పుల్కాలోకి, అన్నంలోకి అయితే ఇంకా చెప్పక్కర్లేదు, అంత బాగుంటుందండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నానండి. సో మీరందరూ తప్పకుండా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటూ ఇది తప్పకుండా చేసుకుని ఎంజాయ్ చేయండి. నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. చాలా చాలా టెంప్టింగ్, డెలిషియస్, టేస్టీ కొబ్బరి పచ్చడి చాలా చాలా బాగుంటుందండి. బాయ్ అండి.